కడప జిల్లా పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిలారెడ్డి వైఎస్ కాంగ్రెస్ పార్టీ మరియు గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించారు. తాను కేవలం అరటి రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నించానని, తన వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా పులివెందులలోని బనానా ప్రాసెసింగ్ యూనిట్ కేవలం ఎన్నికల స్టంట్ అని, 2024 ఎన్నికలకు ముందు హడావిడి మౌలిక వసతులు లేని షెడ్డుకు పెయింట్లు వేసి రిబ్బన్ కట్ చేశారని ఆరోపించారు. ఆ ప్లాంట్లో కనీసం బోర్వెల్స్, ఆర్వో ప్లాంట్, జనరేటర్లు లేదా కోల్డ్ స్టోరేజ్కి కావాల్సిన ఏసీ మిషన్లు కూడా లేవని, గతేడాది కాలంలో అక్కడ ఒక్క అరటి గెలను కూడా స్టోరేజ్ చేయలేదని ఆమె వివరణ కోరారు. ప్రభుత్వం నిజంగానే ఆ యూనిట్ను సమర్థవంతంగా నడిపి ఉంటే విద్యుత్ బిల్లులు మరియు ఉత్పత్తి వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. సింహాద్రిపురం దగ్గర అరటి తోటలన్నీ అకాల వర్షానికి చాలా నష్టం జరిగిందని వింటే వాళ్ళని పరామర్శించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన నివేదిక తీసుకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆ అరటి రైతులని ఆదుకోవాలని ఈరోజు కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విషయం ఏమిటి అంటే, మన రాష్ట్రంలో అరటి పండు దాదాపు 70 లక్షల నుంచి 80 లక్షల వరకు ఈ సీజన్లో సాగు అవుతుంది అన్నది ఒక ఎస్టిమేట్. దాంట్లో దాదాపు 60%, ప్రిసైజ్గా 58% కేవలం ఒక రాయలసీమలోనే అరటి పండుతుంది అన్నది అంచనా. ఈ కడప, అనంతపూర్, కర్నూలు, నంద్యాల ఈ ప్రాంతాల నుంచి అరటి పండిస్తున్న రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదు అన్నది ఇక్కడ ముఖ్యమైన కంప్లైంట్. గత నెల అంటే ఫిబ్రవరిలో టన్ను 26,000 రూపాయలు పలికింది అరటి. కానీ ఈరోజు కేవలం 6,000 రూపాయల కంటే అరటికి రావటం లేదు అని అరటి రైతులంతా వాపోతున్నారు. ముఖ్యమైన కారణాలు 2. చాలా మటుకు ఇక్కడ పండించే అరటి గ్రాండ్ 9 అనే క్వాలిటీ, G9 అనే క్వాలిటీని ఇక్కడ పండిస్తారు. అది గల్ఫ్ దేశాలకు చాలా మటుకు ఎక్స్పోర్ట్ అవుతుంది. అంటే అంత మంచి క్వాలిటీ. నిజానికి మనకంటే ఎక్కువ అరటి మహారాష్ట్ర పండించినప్పటికీ కూడా దేశంలో అన్ని అరటి కంటే బెస్ట్ క్వాలిటీ పండేది మాత్రం మన రాష్ట్రం నుండి, ఇక్కడ నుండే. అంత మంచి క్వాలిటీ కాబట్టే వెస్ట్ ఏషియా, గల్ఫ్ కంట్రీస్ ఇలాంటివన్నీ కూడా దీనిని ఇంపోర్ట్ చేసుకుంటాయి. వీళ్ళందరికీ అక్కడికి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టే మంచి రేటు పలుకుతుంది అన్నది వీళ్ళ కాన్ఫిడెన్స్. ఆ నమ్మకంతోనే పంట వేశారు. కానీ నిన్న ఈ అరటి రైతుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత కష్టాలలో ఉన్నారు అంటే, ఇప్పుడు రేటు పడిపోయింది అని వాళ్ళు చెప్తూనే వాళ్ళకున్న మిగతా ఇబ్బందులన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు యుద్ధం ఉంది కాబట్టి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉంది కాబట్టి ఇప్పుడు డిమాండ్ లేదు. కానీ ఇది ఒక అంశం మాత్రమే, ఒక పార్ట్ ప్రాబ్లం మాత్రమే. నిజమైన ప్రాబ్లము ప్రతి మార్చిలో కూడా మహారాష్ట్ర నుంచి బనానా సప్లై వస్తుంది కాబట్టి, విడుదలవుతుంది కాబట్టి వీళ్ళకి ఎప్పుడైనా మార్చి నుంచి రేటులు బాగా తగ్గిపోతాయి అన్నది వీళ్ళ ప్రైమ్ కంప్లైంట్. ఇది ఈ సంవత్సరం మాత్రమే జరిగింది కాదు. అఫ్కోర్స్ ఈ సంవత్సరం అకాల వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరం యుద్ధం వచ్చింది. 2 కారణాల చేత ఇంకా చితికి ఉన్నారు. ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. అది డిమాండ్ చేస్తూనే పర్మనెంట్ సొల్యూషన్స్ కింద ఇంకొన్ని రైతులు అడగడం జరిగింది. వాటిలలో ప్రధానమైనది ఏమిటంటే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ, ప్రాసెసింగ్ ప్లాంట్. అమ్మా, ఫిబ్రవరి వరకు 26,000 రూపాయలు టన్ను పలికితే మార్చి నెల వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా
ధరలు దారుణంగా పడిపోతాయి. మేము ఎప్పటి నుండో కూడా ప్రాసెసింగ్ ప్లాంట్ని కావాలి అని ప్రపోజల్ ఉంది, కానీ ఇంతవరకు కూడా ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ ఈ ప్రాంతంలో ఎక్కడా లేదు. ఒక స్టోరేజ్